భారత్ ప్రభుత్వం రూ. 29కి కిలో బియ్యం అమ్మకం, స్టాక్ వివరాలు తెలియజేయాలి. బియ్యం ధరల నియంత్రణకు కేంద్రం కొత్త చర్యలు. ఫిబ్రవరి 9 నుంచి కిలో రూ. 29కే నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్ ద్వారా భారత్ బ్రాండ్ బియ్యం విక్రయం. బియ్యం, ధాన్యం నిల్వలను ప్రతి శుక్రవారం ప్రకటించాలి. బాస్మతి సహా ధాన్యం నిల్వలపై ఆధారపడి స్టాక్ పరిమితి విధించే అవకాశం. పార్బాయిల్ బియ్యం ఎగుమతిపై పూర్తి నిషేధం విధించే అవకాశం లేదు. వివరాలు. గత ఏడాదితో పోలిస్తే రిటైల్లో 14.5%, హోల్సేల్లో 15.5% బియ్యం ధరలు పెరిగాయి. ధరలు అదుపులోకి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, స్టాక్ పరిమితి విధించే అవకాశం ఉందని కేంద్ర ఆహార కార్యదర్శి తెలిపారు. మొదటి దశలో 5 లక్షల టన్నుల బియ్యాన్ని సహకార సంస్థలకు కేటాయించారు. ఎఫ్సీఐ నిల్వల్లో నాణ్యత తక్కువగా ఉండటంతో భారత్ బియ్యం పేరిట విక్రయించే ముందు నూక తొలగించి 5% లోపు ఉంచాలని కోరారు. బియ్యం, ధాన్యం నిల్వలను వివిధ రకాల కింద ప్రకటించాలని, నూక బియ్యం, నాన్బాస్మతి బియ్యం, పార్బాయిల్ బియ్యం, బాస్మతి బియ్యం, ధాన్యం ప్రభుత్వం ఆదేశించింది. ఎగుమతి పరిమితులు ఎత్తేయే ఉద్దేశ్యం లేదని, నిల్వల వివరాలు తెలియజేయడం ద్వారా ధరలు తగ్గించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆందోళనలు. బియ్యం ఎగుమతిపై ఆంక్షలు వల్ల దిగుబడి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఎగుమతిదారులు భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటున్నారా? లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.